హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనమాట. ఈపీఎఫ్ఓ నుంచి మనకి 323 పర్సనల్ అసిస్టెంట్ కోసం అయితే ఒక మంచి నోటిఫికేషన్ అయితే ఇష్యూ అయిందనమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇండికేటివ్ షార్ట్ నోటిఫికేషన్ అనమాట. ఇది యూపీఎస్సీ ద్వారా అయితే ఈ వేకెన్సీస్ అయితే మనం ఫిల్ చేయడం జరుగుతుంది. టోటల్గా 323 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. ఇక్కడ మన యూఆర్లో వచ్చేసరికి 132, ఈడబ్ల్యూఎస్లో 32, అలాగే ఓబీసీ ఎన్సీఎల్ అనమాట ఒక 87, ఎస్సీలో ఒక 48, ఎస్టీలో 24 అనమాట. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఒక 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అన్ని కేటగిరీస్లో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి లెవెల్ 7 అంటే 7th సిపిసి ప్రకారం ఈ యొక్క పర్మనెంట్ పే స్కేల్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. ఏజ్ వచ్చేసరికి 30 ఇయర్స్ అయితే ఇచ్చారనమాట. మనకి ఏజ్ ఆన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 28th అనమాట, మార్చి 2024కి ఇది మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. 30 ఇయర్స్ ఫర్ యూఆర్ ఈడబ్ల్యూఎస్, అలాగే 33 ఇయర్స్ ఫర్ ఓబీసీ, 35 ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ అనమాట, ఇంకా 40 ఇయర్స్ ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అనమాట. ఫ్రెండ్స్, మనకి ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి లాస్ట్ డేట్ ఏదైతే ఉందో ఆ యొక్క డేట్ ప్రకారం అయితే మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే 27th మార్చి 2024 అనమాట. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి 7th మార్చి 2024న అది మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అది యూపీఎస్సీ online.nic.in. మీరు కనుక గతంలో కనుక ఓటీఆర్ రిజిస్ట్రేషన్ కనుక చేసుకుని ఉంటే డైరెక్ట్గా మీరు లాగిన్ అయిపోయి సింపుల్గా 2 minutesలో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఎవరైతే ఈ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోలేరో వాళ్ళైతే ఈ విధంగా ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకొని రెడీగా ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకి అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఫీజు డీటెయిల్స్, అలాగే ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి ఫ్రెండ్స్ మనకి 7th మార్చి 2024 అయితే మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. మళ్ళీ మీకు ఫుల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ స్టెప్ బై స్టెప్ అయితే సెపరేట్ వీడియో అయితే మనకి 7th మార్చి 2024 అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే మీరు ఈ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉన్నదన్నమాట. గతంలో చేసుకొని ఉండకపోతే వన్ టైం రిజిస్ట్రేషన్ అనమాట. ఇది ఒకసారి మనం వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటే తర్వాత ఎన్ని వేకెన్సీస్కి అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకోకుండా డైరెక్ట్గా అయితే అప్లికేషన్ అయితే పెట్టచ్చు. ఫస్ట్ అయితే మనం వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఓటీఆర్ అయితే మనకి ఓటీఆర్ న్యూ రిజిస్ట్రేషన్ ఫాము ఒకసారి మనం రిజిస్టర్ అయిపోతే మనం లాగిన్ అయ్యి ఎటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్స్కైనా మనం యూపీఎస్సీకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడైతే ఈ న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఇవ్వాలి. మీ యొక్క నేమ్ని అయితే ఇక్కడ వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇవ్వాలి, కంప్లీట్ నేము. ఇంకా ఇక్కడ మీ యొక్క జెండర్ మేల్ ఫీమేల్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ జెండర్ అయితే కన్ఫామ్ అయితే చేయాలి. పైన ఇచ్చింది సెకండ్ టైము. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ క్యాలెండర్ నుంచి అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఇయర్, మంత్, డేట్ ఇక్కడైతే మనం ఇవ్వాలి. ఇక్కడైతే సేమ్ డేట్ ఆఫ్ బర్త్ డిఓపి కన్ఫామ్ అయితే చేయాలి, వెరిఫై చేయాలి. ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాలి. మీ యొక్క ఫాదర్ నేమ్ని అయితే కన్ఫామ్ అయితే చేయాలి. ఇక్కడ మనకి ప్రతి ఫీల్డ్కి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తున్నాయి. మనం శ్రీ, మిస్టర్ అనే అటువంటి సఫిక్సెస్, అటువంటి ప్రిఫిక్సెస్ ఏవైతే ఉన్నాయో సాలిటేషన్స్ అయితే మనం ఇవ్వకూడదు. అలాగైతే వస్తున్నది. ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ యొక్క వెరిఫికేషను, ఇక్కడైతే మీ యొక్క మదర్ నేమ్, మీ యొక్క మదర్ నేమ్ యొక్క వెరిఫికేషన్. ఇంకా ఇక్కడ మైనారిటీ స్టేటస్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇంకా ఇక్కడ మొబైల్ నెంబర్, ఇక్కడ మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వాలి, అదర్వైజ్ అవసరం లేదు. ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి, యాక్టివ్గా ఉన్నది, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి. ఇక్కడైతే ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి అయితే ఏమైనా ఉంటే ఎంటర్ చేయాలి, అదర్వైజ్ అయితే ఇగ్నోర్ చేయొచ్చు. ఇక్కడైతే 10th క్లాస్ రోల్ నెంబర్ అయితే ఇవ్వాలి, మెట్రికులేషన్ది. ఇంకా ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆన్సర్ చేయాలి, అదైతే మనం నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడైతే సెక్యూరిటీ క్వశ్చన్ నెంబర్ 2 ఏదో ఒకటి ఇచ్చి మనం ఆన్సర్ చేసి అవైతే మనం పక్కన రాసి పెట్టుకోవాలి. ఫ్యూచర్లో ఎప్పుడన్నా మనకి పాస్వర్డ్ మర్చిపోతే మనం ఈ సెక్యూరిటీ క్వశ్చన్స్ తర్వాత ద్వారా మనం అయితే ఆ పాస్వర్డ్ని అయితే రెస్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనం క్యాప్చా ఇచ్చేసి మనం సబ్మిట్ అయితే అనాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇలా అయితే వచ్చింది ఫ్రెండ్స్. మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ వచ్చింది. మనం ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకోవాలంటే చేంజ్ హియర్ అనే బటన్ క్లిక్ చేయాలి, అదర్వైజ్ మనం ఐ అగ్రీ అనాలి.
ఆ అగ్రీ అంటే మనకి మొబైల్కి ఈమెయిల్కి అయితే ఓటీపీస్ అయితే వచ్చాయి. మన ఓటీపీస్ రెండు కూడాను వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 1 టైం రిజిస్ట్రేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. అయితే మన లాగిన్ అయితే ఇవ్వాలి. మన రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చా ఇచ్చేసి అయితే మనం ఇక్కడైతే లాగిన్ అయితే ఇవ్వాలి. మనం ఇక్కడ ఈమెయిల్ ఐడితో అవ్వచ్చు, ఇక్కడ మొబైల్ నెంబర్తో అవ్వచ్చు, లేదంటే ఓటీఆర్ ఐడితో అయితే మనం లాగిన్ అయితే అవ్వచ్చు. మళ్ళీ మనకి ఇక్కడ ఓటీపీ అయితే వస్తుంది. వెరిఫై చేసి ఇక్కడ క్యాప్చా ఇచ్చి అయితే మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడైతే లాగిన్ అయితే అయ్యాము. మన ఈమెయిల్ ఐడికి వచ్చినటువంటి ఈ ఓటీఆర్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఇచ్చాము. ఇక్కడ మనం మెయిల్ జెండర్ ఏదైతే ఇచ్చామో దాన్ని అయితే ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు దీని మీద క్లిక్ చేసి. అట్లాగే ఇక్కడ మైనారిటీ స్టేటస్ కూడా మనం చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఇక్కడ ఉంది. మన ఇక్కడైతే చేంజ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మన ఇక్కడైతే న్యూ పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు వాళ్ళు ఇచ్చింది కాకుండా. మనకి మినిమం అయితే 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. ఒక అప్పర్ కేస్ ఉండాలి, లోయర్ కేస్ ఉండాలి, ఇంకా నెంబర్ ఉండాలి, ఇంకా కూడా స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలి. అలాగా మనం మినిమం 8 క్యారెక్టర్స్ లెంత్తో అయితే మనం ఇక్కడ న్యూ పాస్వర్డ్ చేసుకుని సబ్మిట్ అయితే అనాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడైతే సబ్మిట్ చేసుకున్నాము, పాస్వర్డ్ రీసెట్ చేసుకున్నాము. ఇట్లా అయితే మనకి డాష్బోర్డ్ ఇలాగైతే వస్తుంది. డాష్బోర్డ్ ఇది. ఇక్కడైతే మనకి లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఉంటాయి. మనం ఎప్పుడైనా కూడాను దీనికి ఇంకా అప్లికేషన్ అయితే మనం పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మన అప్లికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు. అలాగే మన అప్లికేషన్ హిస్టరీస్ మనం ఎన్ని అప్లికేషన్స్ పెట్టుకున్నామో చూసుకోవచ్చు. మన ప్రొఫైల్ ఉంటుంది. అలాగే మనం ఎప్పుడైనా చేంజ్ పాస్వర్డ్ అయితే చేసుకోవచ్చు.